కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల పీకాక్ రెస్టారెంట్లో ఆహార నాణ్యత మరియు సేవలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పార్సిల్ తీసుకొని దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మటన్ బిర్యానీ కోసం నగదు చెల్లించిన వినియోగదారులకు ప్యాకింగ్ కవర్ పై మటన్ అని ఉన్నప్పటికీ లోపల చికెన్ లేదా వెజిటేబుల్ బిర్యానీ ఉంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. రెస్టారెంట్ యాజమాన్యం లాభాపేక్షతో ఇలాంటి చేష్టలకు పాల్పడుతుందని, వినియోగదారులను మోసం చేస్తుందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మా ప్రతినిధి శ్రవణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు ఉన్న పీకాక్ రెస్టారెంట్లో మాత్రం భారీగా దగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మటన్ బిర్యానీ అని చెప్పేసి మటన్ బిర్యానీ కవర్ పెట్టయితే అందులో చికెన్ బిర్యానీ కానీ వెజిటేబుల్ బిర్యానీ కానీ ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే చెప్తా ఉన్నటువంటి సందర్భం. అక్కడున్న మేనేజర్ గారిని పిలవమని చెప్తే వాళ్ళు అనవసరమైన సమాధానం చెప్తూ కస్టమర్లను అయితే ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తంగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అయితే కవర్లు పెట్టారు. అందులో మటన్ బిర్యానీకి సంబంధించిన దాంట్లో చికెన్ బిర్యానీ పెట్టి ప్రజలు దూరం పోయే వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా మనమైతే చూసుకోవచ్చు. ఈ పీకాక్ రెస్టారెంట్లో మాత్రం ఇలాంటి ప్రాబ్లం అయితే ఎదురవుతూ ఉన్నది. వాళ్ళని అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదు. మేనేజర్ ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు కూడా లేరు, లీవ్లో ఉన్నారు. మీకు తోచింది చేసుకోండి, మీకు అనవసరంగా మమ్మల్ని అడగకండి, మేము ఇట్లానే చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం అయితే ఏర్పడుతూ ఉంది. కస్టమర్లు వచ్చిన విధంగా డబ్బులు కొట్టించుకొని అనవసరంగా అంటే ఆ కవర్లలో మటన్ అని చెప్పేసి దానిపైన కొట్టించి చికెన్ బిర్యానీ అని చెప్పేసి ఇచ్చినటువంటి సందర్భం అయితే నెలకొంది. ఇక్కడ మేనేజర్ని పిలవమన్నా కూడా మాకు సంబంధం లేదు, మేనేజర్ లేడు, మేనేజర్ లీవ్లో ఉన్నాడని చెప్పేసి వాళ్ళైతే అక్కడ ఉన్న వర్కర్స్ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ కస్టమర్లు అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు, మన దగ్గర విజువల్స్ అయితే ఉన్నాయి. మటన్ బిర్యానీకి సంబంధించిన కవర్లో వాళ్ళు చికెన్ బిర్యానీ ఇచ్చి ఏం చేసుకుంటారో చేసుకోర్రి అని చెప్పేసి వాళ్ళు సమాధానం అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందే అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వీళ్ళపైన చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. మొత్తంగా కస్టమర్లను మోసం చేస్తూ అంటే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతూ మోసం చేస్తున్నటువంటి అంటే సుత్సలు తీసుకొని వెళ్ళేవారు ఎంతోమంది ఉన్నారు. వారు అంటే దూరం వెళ్తున్న వాటికి ఎంత మోసం జరుగుతుందో తెలుసుకోవచ్చు. మొత్తంగా ఈ పీకాక్ రెస్టారెంట్లో అయితే ఆర్డర్ తీసుకొని ఇచ్చినటువంటి అక్కడ టేకేవేలో ఉన్న వ్యక్తి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా ఏమైంది అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇలాంటి అంటే పట్టించుకోరు, అంటే పైసలు వాళ్ళకు కావాలి, పైసలే ముఖ్యం. అంటే మేము మటన్ బిర్యానీ చెప్పినోనికి చికెన్ బిర్యానీ ఇస్తాం, అవసరమైతే వెజిటేబుల్ బిర్యానీ ఇస్తాం. దానిపైన ఉన్న కవర్ల మీద మటన్ బిర్యానీ ఉంటుంది, మేము ఇచ్చేది చికెన్ బిర్యానీ కావచ్చు, వెజిటేబుల్ బిర్యానీ కావచ్చు. వాళ్ళైతే సమాధానం చెప్పారు. మేనేజర్ గారు ఉన్నారా అంటే కూడా వితౌట్ వాళ్ళు అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే కస్టమర్లు గమనించాల్సి ఉంది. బ్రదర్ చెప్పండి, మీరు మటన్ బిర్యానీ అని చెప్పేసి చికెన్ బిర్యానీ ఎట్లా పెట్టారు చెప్పండి, ఏమైంది? సమాధానం లేదా మీ దగ్గర? అంటే ఎట్లా ఇస్తారు? మీ మేనేజర్ లేరా? ఇక్కడ అదే ఇట్లాంటి మోసాలకు దిగొద్దు ఈ రెస్టారెంట్లు ఖచ్చితంగా. ఇక్కడ మన దగ్గర కూడా విజువల్స్ ఉన్నాయి. ఇక్కడ మటన్ బిర్యానీ అని చెప్పేసి పక్కాగా ఉన్నది. ఇందులో చికెన్ బిర్యానీ వచ్చిన నేపథ్యం మన దగ్గర పక్కా విజువల్స్ ఉన్నాయి. ఇది మటన్ బిర్యానీ అనే కవర్ కనబడుతుంది, కాకపోతే ఇందులో చికెన్ బిర్యానీ వస్తుంది. కస్టమర్లు మోసపోతూ ఉన్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళే కస్టమర్లు మళ్ళీ తిరిగి రారు. కాబట్టి ఇదంతా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మటన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. పీకాక్ రెస్టారెంట్, ఈ నేమ్ చూపించు. పీకాక్ రెస్టారెంట్ మటన్ బిర్యానీ అని చెప్పేసి చికెన్ బిర్యానీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చికెన్ బిర్యానీ అని చెప్పేసి పెట్టిండు. బట్ ఓకే, ఇందులో చికెన్ బిర్యానీ ఇచ్చిండు, నో ప్రాబ్లం. బట్ కాకపోతే ఇందులో మటన్ బిర్యానీ అని చెప్పేసి చికెన్ బిర్యానీ పెట్టి ఇట్లా మోసం చేస్తూ ఉన్నారు.
ఒకసారి గమనించాలి, కస్టమర్స్ అయితే గమనించాలి.